ఆరో మాట, శ్రమ ప్రమాదమైనా శ్రమ ప్రమాదములు గొప్ప శబ్దమేతిహ సమాప్తమైన దంచు తెలిపి సమసితివి కదా. ఆహా మహాత్మా శరణ్య విమోచక ద్రోహరహిత చంపే నేను నా దోషమే కదా. ఆహా మహాత్మా శరణ్య విమోచక. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు ఈ యొక్క మధ్యాహ్నం వేళ యేసుక్రీస్తు ప్రభు శిలువపై పలికిన ఆరో మాటను చూస్తూ ఉన్నాము. సమాప్తమైనదని యేసుక్రీస్తు ప్రభు చెప్పి ఉన్నారు. ఆ సమాప్తమైనది, ఈ లోకములో ఏమేమి సమాప్తమైనవి, ఆయన చేసిన పని సమాప్తమైనవి ఏంటి అనేది మనము ఆలోచన చేయాలి. ఆయన ఈ లోకమునకు వచ్చుటకు, సర్వలోకమును రక్షించుటకు, సర్వలోకము కొరకై తన ప్రాణము పెట్టుటకై ఈ లోకమునకు వచ్చుటకు తను తీసుకున్న నిర్ణయం, తన ప్రణాళిక నెరవేరింది. ఎప్పుడైతే నీవు ఈ పండు దినమున నిశ్చయముగా చచ్చెదవు అని ఆ ప్రభు ఆదాముతో చెప్పి ఉన్నాడు, ఆదాము అవ్వ వారు తినకూడని పండు తిన్న తర్వాత ఆత్మలు చనిపోయిన స్థితిలో ఉన్నారు. వెంటనే ప్రభు వారికి గొప్ప వాగ్దానం ఇచ్చారు, నీ సంతానమునకును స్త్రీ సంతానమునకును వైరము కలగచేస్తాను, అది నిన్ను మడుము మీద కొట్టుదువు, నీవు దాని యొక్క తల మీద కొడతావు అని. అక్కడే స్త్రీ సంతానమైన యేసు ప్రభు యొక్క రాకను ఉద్దేశించి ప్రభు వాగ్దానం ఇచ్చి ఉన్నారు. కాబట్టి ఆది కాండములోనే ప్రభు గొప్ప రక్షణ వాగ్దానము ఇచ్చి ఉన్నారు. ఆ తర్వాత సర్వ మానవులు నశించిపోవుటకు కారకులుగా తమ యొక్క ఉద్రేక భావముల చేత చెడిపోయిన స్థితిని బట్టి ప్రభు సర్వలోకమును కడిగి వేసి తుడిచివేసి ఉన్నాడు. అగ్ని గంధకములతో కాల్చి ఉన్నాడు. ఆ యొక్క భయంకరమైన శిక్షలకు కూడా మనుషుడు వెరవక ఇంకా విర్రవేగిన దుస్థితిలోనే ఉన్నాడు. అనేక మంది ప్రవక్తలను పంపించి ఉన్నాడు. ప్రవక్తలకు తన యొక్క వాక్కును అందించి ఉన్నాడు. ప్రవక్తల ద్వారా ఎవరూ కూడా సరైన విధానములోకి రాలేదు, మార్పు చెందలేదు. అందువలన లోకమంతా కూడా చెడిపోయిన స్థితి, సర్వ లోకమంతా కూడా ఆ అగ్నికి ఆహుతి కావలసిన స్థితిలోనే ఉన్నప్పుడు ఆయన తన ఏకైక జనతైక కుమారుని ఈ లోకమునకు పంపవలసి వచ్చింది. అందువలన మరియను ఎంపిక చేసుకొని ఈ లోకమునకు రావటానికి ఒక పాత్రగా వాడుకొని ఆయన వచ్చి పరలోక మర్మములను ఈ ప్రజలకు బోధించి విపులపరిచి ఆ సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుటకై తన ప్రియమైన శిష్యులను ఏర్పాటు చేసుకొని పంపి ఆ సర్వ లోకమును కూడా రక్షించి ఉన్నాడు.
అందువలన వారు శ్రమ అనుభవించి ఉన్నారు. వారి కొరకు ఆయన పరలోక రాజ్యములో సింహాసనములను మరియు ఇశ్రాయేలు వారికి తీర్పు తీర్చుటకై ఆ న్యాయపీఠము అధికారము కూడా ఆ ప్రభు వారికి అనుగ్రహించి ఉన్నాడు. ఆ ప్రభు తన కుమారుడి లోకమునకు వచ్చి ఈ పరలోక మర్మములను బోధించి తన ప్రశస్తమైన రక్తము చిందించుటకై సిలువ పైకెక్కి తన ప్రాణమును పెట్టి తానే తిరిగి తన ప్రాణముతో తిరిగి లేచి పరలోకమునకెక్కి తండ్రి కుడి పార్శ్వమందు కూర్చొని మన కొరకై విజ్ఞాపన చేయుచూ ఉన్నాడు. అట్టి ప్రభువు మన కొరకు తిరిగి రానై ఉన్నాడు. ఆయన ఈ లోకమునకు వచ్చి మనలను తనతో కూడా తీసుకొని వెళ్తాడు. ఈరోజున యేసు క్రీస్తు ప్రభు సమస్తమును ఆయన చేయవలసిన కార్యములన్నీ కూడా సమాప్తమైనవి అని ఎరిగి ఆయన తన తండ్రికి తన ఆత్మను అప్పగించ సిద్ధపడ్డాడు. ఇట్ ఈజ్ ఫినిష్డ్ అన్నాడు, సమాప్తమైనది అన్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. ఇట్టి గొప్ప దేవుడు రోషము కలిగి తన ప్రియమైన బిడ్డలను సాతాను బంధకాల నుంచి విడిపించుటకు తెగించిన వాడై పౌరుషంతో ఆ ప్రభు రంగములోకి దిగి తన యొక్క ప్రాణమును త్యజించి ధారబోసి తన ప్రియమైన బిడ్డలను పాప శాపము నుండి విముక్తి పరిచి ఉన్నాడు. అటు దేవునికి మహిమ కలుగును గాక. అటు దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడు నిత్య జీవము పొందుటకు కృప అనుగ్రహము ఇచ్చి ఉన్నాడు. అటు దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, ఆమేన్. 7వ మాట, సిలువపై యేసు క్రీస్తు పలికిన 7వ మాట. అప్పగింతు తండ్రి నీకు నా ఆత్మనంచును, అప్పగింతు తండ్రి నీకు ఆత్మనంచును, గొప్ప ఆర్భాటంబు చేసి కూలిపోతివా, ఆహా మహాత్మా శరణ్య విమోచక. లూకాసు వార్త 23వ అధ్యాయం 44వ వచనములో మధ్యాహ్నము 3 గంటల వరకు దేశమంతటా చీకటి కమ్మెను. ప్రకృతిలో ఉన్న సూర్యుడు అదృశ్యుడాయను, కనబడకుండా పోయాడు. గర్భాలయపు తెర పైనుండి కిందికి నడిమికి చినిగను. అప్పటి వరకు సమాధానము లేదు. అప్పటి వరకు అతి పరిశుద్ధ స్థలమునకు వెళ్ళుటకు అవకాశం లేని పరిస్థితులలో ఈ పాపికి పశ్చాత్తాపముతో అతి పరిశుద్ధ స్థలమునకు వెళ్ళే అవకాశం ఇచ్చి ఉన్నాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజున గర్భాలయపు తెర నడిమికి చిరిగింది. యేసు క్రీస్తు ప్రభు తన ప్రాణమును పెట్టుటకు ఈ లోకమునకు వచ్చి ఉన్నాడు. తనను ఎవరూ కూడా తన ప్రాణమును తీయలేరు. దానిని పెట్టుటకు తిరిగి తీసుకొనుటకు నాకు అధికారము కలదు అని ప్రభు చెప్పి ఉన్నాడు. ఆ విధంగానే ఆయన తన ప్రాణమును సిలువ పైకి ఎక్కి సిలువపై తన ప్రాణమును ఇచ్చి ఆయన 3వ దినమందు తన ప్రాణమును తిరిగి తీసుకున్నాడు. పునరుత్థానుడై తిరిగి
లేచి 40 దినములు కనబడి ఆరోహణమై తిరిగి పరలోక రాజ్యములకు వెళ్ళి ఉన్నాడు. తన ప్రియమైన శిష్యులకు అగ్గుపడి ఆయా విషయములను బోధించి వారికి పునరుత్థాన శక్తి, తను తిరిగి లేచి ఉన్నాడన్న గొప్ప నమ్మకము కలుగునట్టుగా వారితో 40 దినములు సహవాసం చేసి ఉన్నాడు. అటు దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజున ఆ ప్రభువు సిలువపై తన ప్రాణం విడిచినప్పుడు సూర్యుడు చూడలేకపోయి ఉన్నాడు. సమస్తమైన లోకమంతా కూడా చీకటి కమ్మింది. ఆ యొక్క బండలు బద్దలాయి, సమాధులు తెరవబడ్డాయి. అనేకులు తన ప్రియులను కలుసుకున్నారు. అనేకులు పునరుత్థానులై ఆరోహణమై వెళ్ళిపోయి ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. అట్టి గొప్ప మహా అద్భుతమైన కార్యం యేసుక్రీస్తు ప్రభు తన ప్రాణమును అర్పించినప్పుడు, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచూ ఉన్నాను అని గొప్ప శబ్దమెత్తి తన ఆత్మను విడిచి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అట్టి ప్రభు తన ప్రాణము పెట్టే అధికారం కలిగి, తన ప్రాణము తిరిగి తీసుకొనుటకు అధికారము కలిగిన దేవుడు లోకములో ఆయన మాత్రమే సజీవుడు, ఆయన మాత్రమే లోకరక్షకుడు అని రుజువు చేసుకున్నాడు. అటు దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్.